హలో గైస్, నేను మీ జవాన్ వినోద్. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. లీవ్ దొరికింది. జమ్మూ కాశ్మీర్ టు తెలంగాణ వచ్చేసాను. 30 days లీవ్ అండి. ఫుల్గా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. టూర్స్ ప్లాన్ చేశాను. ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఫ్రెండ్స్ని కలవాలి అంతా ప్లాన్ చేస్తున్నాను. ఎంజాయ్ చేద్దాం 30 days. ఇంకో విషయం చెప్పాలంటే, జమ్మూ కాశ్మీర్ టు తెలంగాణ, జమ్మూ కాశ్మీర్లో ఉన్న చలికి తెలంగాణలో ఉన్న చలికి చాలా తేడా ఉందండి. అసలు ఇక్కడ తెలంగాణలో మార్నింగ్ అంటే మిడ్ నైట్ నీకు 20 degrees అట్లా నడుస్తుంది. డే టైంకి వచ్చేసరికి 29 degrees అట్లా వెళ్ళిపోతున్నది. అసలు ఇక్కడ స్వెటర్లు, మంకీ క్యాప్లు అసలు అవసరమే లేదు. ఓన్లీ ఒక టీ-షర్ట్ వేసుకుంటే సరిపోద్ది, అంత చలేం లేదు. బట్ బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొంచెం చలిగా అనిపిస్తుంది. అదే మన జమ్మూ కాశ్మీర్లో అనుకోండి, జమ్మూ కాశ్మీర్లో నైట్ టైము 5 to 6 నడుస్తుందండి. డే టైం వచ్చేసరికి మీకు 10 to 12 degrees మధ్య నడుస్తుంది. 10 to 12 degrees అంటే అది కూడా మామూలు కాదు. మనం స్వెటర్ వేసుకొని పైన కోట్ వేసుకుంటే తప్ప మీకు వెచ్చదనం అనేది తెలియదు, అట్లుంటుంది. నైట్ టైం అంటే ఇక స్లీపింగ్ బ్యాగ్స్ అని ఉంటాయి. ఆ స్లీపింగ్ బ్యాగ్స్లో పడుకోవడమే. అదర్వైజ్ మీరు ఎలాంటి దుప్పటి కప్పినా చలాగదు, గజ గజ వణికిపోతారు, అట్లుంటుంది పరిస్థితి. నాకు మాత్రం ఎక్స్పీరియన్స్ చేసిన నాకు జమ్మూ కాశ్మీర్ టు మన తెలంగాణలో అసలు చలి లేదు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అసలు చలి లేదు. ఎనీవే, వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీకు ఈ 30 days ఎలా గడిచాయి అనేది ప్రతిదీ అప్డేట్ చేస్తుంటాను. అంతవరకు సెలవు.